మంచుతో కప్పబడిన కైలాస పర్వతం, అక్కడి ఉద్యానవనాలు దివ్యమైన పువ్వులతో ఎంతో అందంగా ఉన్నాయి. ఆ ప్రశాంత వాతావరణంలో ఇద్దరు సోదరులు ఆడుకుంటున్నాడు. చిన్నవాడైన కార్తికేయుడు తన చిన్ని నెమలి వాహనంపై వేగంగా తిరుగుతూ ఆనందంగా నవ్వుతున్నాడు. కార్తికేయుడు నవ్వుతూ, అందా, నన్ను పట్టుకోలేవు. అన్నయ్య వినాయకుడు మాత్రం ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని తన తొండంపై ఒక లడ్డూను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఇద్దరూ ఒక్కసారిగా ఆట ఆపారు. వారికి ఏదో చిన్న పక్షిపిల్ల ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వినాయకుడు, ష్, అదేంటి ఆ శబ్దం? ఇద్దరూ ఆ శబ్దం వస్తున్న వైపుగా వెళ్లారు. ఒక ఎత్తైన, ప్రకాశవంతమైన చెట్టు కింద గడ్డిలో ఒక చిన్న పక్షిపిల్ల వణుకుతూ కనిపించింది. దాని రెక్కలు ఇంద్రధనస్సులా మెరుస్తున్నాయి. కాని దానికి ఎగరడం రావడంలేదు. కార్తికేయుడు గుసగుసగా, అయ్యో, ఎంత చిన్నగా ఉందో, బహుశా కింద పడిపోయుంటుంది. వారు పైకి చూడగా ఎత్తులో ఉన్న గూడు, దాని చుట్టూ ఆందోళనగా తిరుగుతున్న తల్లి పక్షి కనిపించాయి. వినాయకుడు, దాని తల్లి చాలా కంగారుపడుతోంది. మనం దాని గూటికి చేర్చాలి. ఆ మాట వినగానే కార్తికేయుడు ధైర్యంగా ఛాతీ ముందుకుపెట్టి నిశ్చయంగా అన్నాడు. కార్తికేయుడు, నేను చేస్తాను. నేనే అందరికన్నా వేగవంతుడిని. కార్తికేయుడు ఆ నునుపైన చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాడు. కాని పైకి ఎక్కిన ప్రతీసారీ పట్టుదొరక జారి కింద పడుతున్నాడు. తరువాత తన నెమలి సహాయంతో పైకి ఎగరడానికి ప్రయత్నించినా గూడు దగ్గర కొమ్మలు దట్టంగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయాడు. కార్తికేయుడు నిరాశగా, నేను దగ్గరికి వెళ్లలేకపోతున్నాను. ఇదంతా ప్రశాంతంగా గమనిస్తున్న వినాయకుడు ఆలోచనలో పడ్డాడు. అతని చూపు పక్షిపిల్లపై, పక్కనే ఉన్న పెద్ద తామరాకుపై, ఆ తరువాత కార్తికేయుడి చేతిలో ఉన్న శూలం, వేల్పై పడింది. అతనికి ఒక చక్కని ఉపాయం తట్టింది. వినాయకుడు, తమ్ముడా, వేగం మాత్రమే సరిపోదు. మనకొక మంచి ప్రణాళిక కావాలి. ఇద్దరం కలిసి పనిచేద్దాం. వినాయకుడు తన ఉపాయాన్ని సైగలతో వివరించాడు. అతని మాటలు వినడానే కార్తికేయుడి ముఖంలో నిరాశపోయి ఆశ చిగురించింది. వినాయకుడు ఒక పెద్ద తామరాకును తుంచి పక్షిపిల్లను మెల్లగా దానిపైకి ఎక్కించాడు. ఆ ఆకు ఒక చిన్న, సురక్షితమైన పడవలా మారింది. వినాయకుడు మృదువుగా, భయపడకు చిన్నారి, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఇప్పుడు అన్నయ్యా, నీ గురి అమోఘం. వేగంగా ఉండు, కాని జాగ్రత్తగా చెయ్యి. కార్తికేయుడు నమ్మకంగా, కంగారుపడకు అన్నా. కార్తికేయుడు తన శూలాన్ని ఆయుధంలా కాకుండా అడ్డంగా తిప్పి దాని వెడల్పాన పీఠాన్ని తామరాకు కింద జాగ్రత్తగా పెట్టాడు. ఎంతో నియంత్రణతో కార్తికేయుడు నెమ్మదిగా తన శూలాన్ని పైకి లేపాడు. పక్షిపిల్లతో ఉన్న తామరాకు ఒక లిఫ్టులా మెల్లగా పైకి వెళ్లసాగింది. వినాయకుడు కింద నుండి గర్వంగా చూస్తుండగా కార్తికేయుడు ఏకాగ్రతతో దాన్ని పైకి తీసుకెళ్లాడు. ఆకు గూటికి సమానంగా చేరగానే పక్షిపిల్ల సంతోషంగా గూటిలో దూకి తల్లిని చేరుకుంది. కార్తికేయుడు తన శూలాన్ని కిందకు దించగానే ఇద్దరు సోదరులు ఆనందంగా చప్పట్లు కొట్టుకున్నారు. కార్తికేయుడు, మనం చేసేశాం. వినాయకుడు, మనం కలిసికట్టుగా చేశాం. ఇంతలో ఒక దివ్యమైన వెలుగులో పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు ప్రేమ నిండిన చిరునవ్వుతో తమ పిల్లలను చూస్తున్నారు. పార్వతీదేవి, మా పిల్లలైన మిమ్మల్ని చూసి మేమెంతో గర్వం పడుతున్నాం. శివుడు తన ఇద్దరు కుమారుల తలపై చెయ్యి ఉంచి ఇలా అన్నాడు. వినాయకా, నీ తెలివి గొప్ప వరం. కార్తికేయా, నీ బలం, వేగం సాటిలేనివి. కాని ఈరోజు మీరిద్దరూ ఒకటి నేర్చుకున్నారు. తెలివి, కార్యాచరణ కలిసినప్పుడు అసాధ్యమనేది ఏదీ లేదు. ఆ కైలాసంలోని ఆ అందమైన తోటలో ఆనందకరమైన ఆ కుటుంబం నిలబడి ఉండగా తల్లిపక్షి కృతజ్ఞతగా వారి చుట్టూ ఒకసారి తిరిగి తన గూటికి ఎగిరిపోయింది.